ఏపీని అభివృద్ధి పథంలో నడపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సీఎం చంద్రబాబు సారథ్యంలోని సర్కారు మరో భారీ విజయం దక్కించుకుంది. ఈ మేరకు 5 ఏళ్ల క్రితం రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన ఓ ప్రముఖ కంపెనీ తిరిగి రాబోతోందని మంత్రి లోకేష్ ప్రకటించిన విషయం క్లారిటీ వచ్చింది. 2019లో కొత్త ప్రాజెక్టుల నిలిపివేసిన ఓ కంపెనీ రేపు తుపానులా ఆంధ్రప్రదేశ్కు తిరిగి వస్తోంది. పూర్తి వివరాల కోసం ఉదయం 9 గంటల వరకు వేచి చూడండి అని బుధవారం పోస్టులో రాసుకొచ్చారు. కాగా ఇప్పుడు ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. పునరుత్పాదక ఇంధన రంగంలో దేశంలో అగ్రగామిగా నిలిచింది రీన్యూ సంస్థ. ఈ సంస్థ రాష్ట్రంలో 82,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిందని వెల్లడించారు. 5 ఏళ్ల క్రితం రాష్ట్రం నుంచి నిష్క్రమించిన ఈ సంస్థ తిరిగి ఏపీకి రానుండడం పారిశ్రామిక వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ విషయాన్ని మంత్రి లోకేష్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఆ పోస్టులో 5 ఏళ్ల విరామం తర్వాత రీన్యూ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన రంగంలో సంపూర్ణ పెట్టుబడి పెట్టేందుకు రావడం గర్వంగా ఉందని రాసుకొచ్చారు. 82,000 కోట్ల పెట్టుబడితో సోలార్, ఇంగాట్, వేఫర్ తయారీ వంటి హై టెక్నాలజీ విభాగాల నుంచి గ్రీన్ హైడ్రోజన్ అణువుల ఉత్పత్తి వరకు అన్ని దశల్లోనూ ఈ సంస్థ పెట్టుబడులు పెట్టనుందని పేర్కొన్నారు. అలాని విశాఖ వేదికగా జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరవుతున్న రీన్యూ సంస్థ చైర్మన్ సుమంత్ సిన్హా ఆయన బృందానికి స్వాగతం పలికారు. ఈ పెట్టుబడి ద్వారా పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే కీలక కేంద్రంగా మారే అవకాశం ఉందని ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అంటున్నారు.